సాధారణంగా గ్రామాలలో మంచినీటి సరఫరా కోసం ట్యాంకులు నింపడం కోసం హెచ్డిపి పైపులు వాడుతూ ఉంటాం. అవి మధ్య మధ్యన అప్పుడప్పుడు పగిలిపోవటము, ఖరాబ్ కావటము జరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు వాటిని ఆ ప్లాస్టిక్ పైపుల్లో ఇనుప కప్లింగ్ని బిగించడం కోసం ఏ విధంగా మనం చేస్తామనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఈ హెచ్డిపి ప్లాస్టిక్ పైపును బాగా వేడి చేసుకోవాలి. అంటే ఒక గుడ్డ తీసుకొని దానికి కట్టెకు చుట్టి గ్యాస్ పోసి దాన్ని మంట పెట్టి ఆ హెచ్డిపి పైపు మీద పెట్టి ఆ పైపును వేడి చేసి మెత్తగా చేయాలి. దాంట్లో లోపలి భాగంలో కూడా పెట్టి చేయాలి. అది వెడల్పు కావడం కోసము డైరెక్ట్గా మనం క్లాంప్ను అందులో పెడితే కుదరదు కాబట్టి ఫస్ట్ ఒక బీర్ బాటిల్ తీసుకుని అందులోకి గట్టిగా చెక్కితే బీర్ బాటిల్ ముందుగా సన్నగా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళి ప్లాస్టిక్ పైపు వెడల్పు అవుతుంది. తర్వాత వెడల్పు అయిపోయిన తర్వాత అందులోకి మనకు కావాల్సినటువంటి పైపు, ఇనుప పైపు ఏదైతే ఉందో మన కప్లింగ్, దాంట్లోకి గట్టిగా నెట్టేసేయాలి. మనకి ఎంత కావాల్సిందో అంతవరకు గట్టిగా నెట్టేసిన తర్వాత అది ఊసిపోకుండా ఉండడం కోసం దానికి మనం బోల్ట్ వేస్తాము. అంటే ముందుగానే దానికి రంధ్రం ఉంటుంది ఆ కప్లింగ్కు. ఆ రంధ్రానికి మనం పైప్ పైనుంచి మెల్లగా ఒక స్క్రూ డ్రైవర్తో రంధ్రం చేసుకొని అందులోంచి ఒక పొడవాటి బోల్ట్, అంటే యువతలకి వెళ్ళి అంత పెద్ద బోల్ట్ తీసుకొని దాంట్లోంచి ఎక్కించిన తర్వాత దానికి నట్టు ఫిట్ చేసుకోవాలి. ఈ నట్టు బోల్ట్ గట్టిగా ఫిట్ చేసుకున్న తర్వాత ఆ ప్లాస్టిక్ పైపు ఊడిపోవడానికి అస్సలు అవకాశం లేదు. సో ఈ విధంగా మనము హెచ్డిపి పైపును వేడి చేసి బీసీతో వెడల్పు చేసి అందులో కప్లింగ్ని పెట్టేసి నట్టును బిగించుకొని గట్టిగా ఫిట్ చేసుకోవచ్చు. చూశారుగా, టెక్నికల్ నాలెడ్జ్ లేకున్నా సరే అనుభవంతో ఎంత సులువుగా ఆ పైపుకు గేట్ వాల్ని ఫిట్ చేశారో, అనుభవంతో చాలా చక్కగా ఇలాంటి టెక్నిక్లు ఉపయోగించి సులువుగా మన ఇంట్లోనే మనం ఎంతో మంచిగా పని చేసుకోవచ్చు.